Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో మనకి ఎక్కడ విన్నా కస్టమైజేషన్ అనే పేరే వినపడుతుంది. ఎవరు చూసినా డ్రెస్ కస్టమైజ్ చేస్తాం, ఇయర్ రింగ్స్ కస్టమైజ్ చేస్తాం, ఇది కస్టమైజ్ చేస్తాం, అది కస్టమైజ్ చేస్తాం. అసలు కస్టమైజేషన్ అంటే ఏంటి, శారీలో ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, బ్యాంగిల్స్లో ఎలా కస్టమైజ్ చేసుకోవాలి. సో ఎవరు కస్టమైజేషన్ గురించి టాపిక్ అయితే చెప్పలేదు అనిపించింది. సో నేను ఈ వీడియోలో కస్టమైజేషన్ అంటే ఏంటి, నేను ఎలా కస్టమైజ్ చేశాను బ్యాంగిల్స్ని, కస్టమర్ ఎలా నాకు డీటెయిల్స్ చెప్పాడు, ఎట్లా కస్టమైజ్ చేయమన్నారు, కొన్ని అయితే నాకు చెప్పారు, కొన్ని నేను చేశాను, ఎలా చేశాను అనేది మీకు వీడియోలో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ అవ్వకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను ఈ వీడియో చేస్తుంది ఎవరికైతే జీరో నాలెడ్జ్ కస్టమైజేషన్ గురించి వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, నేను కస్టమైజేషన్ బ్యాంగిల్స్లో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. సో నాకు మొన్న రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందండి, డ్రెస్ పంపించేసి కస్టమైజ్ చేయమని చెప్పారు. సో వాళ్ళకి ఐడియా లేదు, సో వాళ్ళు నాకేం రిఫరెన్స్ పిక్చర్ పంపించలేదు, బట్ బడ్జెట్ చెప్పారు. సో 300 లోపు నాకు కస్టమైజేషన్ కావాలి, సో మంచిగా కస్టమైజ్ చేయండి, దీనికి మ్యాచ్ అవ్వాలి, అది చూడడానికి బాగుండాలి అని అనుకుంటాం. ఎవరైనా తక్కువలో అయినా సరే ఎక్కువ పెట్టినా ఎంత పెట్టినా అది బాగుండాలనే కదా. సో నాకు వచ్చింది కూడా అలానే అనమాట, చూడడానికి బాగుండాలని. సో అక్కడ దుపట్టా తీసేస్తే మనకు డ్రెస్కి ఎక్కువ హైలైట్ అవుతున్న కలర్ ఏంటి, గ్రీన్ కలర్. సో నేను ఇదే తీసుకున్నాను అనమాట. ఏదైతే ఎక్కువ హైలైట్ అవుతుందో దాన్ని తక్కువ చేసి, ఏదైతే తక్కువ హైలైట్ అవుతుందో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేయడానికి చూపిస్తాను. ఇక్కడ నేను గ్రీన్ అనేది తక్కువ ఎలివేట్ అయ్యేలాగా తక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ బ్లూ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో ఇది నేను చేసిన కాంబినేషన్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. అండర్ 300లో బడ్జెట్ ఫ్రెండ్లీ, వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. సో మనకి ఎక్కువ మనం ఇలా కూడా మనం వెరైటీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఇప్పుడు వాళ్ళు చేసిందే మనకు నచ్చాలని ఏం లేదు. ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటే అది మనం అదే కొనుక్కోవాలి. సో ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటంటే మనకు నచ్చినట్టు మనం చేంజెస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అంటే అంతే, మనకు నచ్చినట్టు చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి అయితే నాకు ఇలా పింక్ కలర్ శారీ అండి. సో వాళ్ళ కస్టమర్ శారీ నా దగ్గర లేదు, సో వాళ్ళు చెప్పిన కలర్ అయితే నేను చూశాను, బేబీ పింక్ అండ్ డార్క్ పింక్. సో వాళ్ళు కస్టమైజేషన్ ఏం చేసుకున్నారంటే, నేను యాక్చువల్గా ఓన్లీ వైట్ స్టోన్స్ అని ఉండాలి, లేకపోతే గోల్డ్ అని ఉండాలి, కానీ వాళ్ళు ఏమన్నారంటే 2 వైట్ కావాలి, 2 గోల్డ్ కావాలని చెప్పారు. సో ఇది 2/6 సైజ్లో నేను చేశాను, 2 గోల్డ్ కలర్ స్టోన్స్, 2 వైట్ కలర్ స్టోన్స్. సో వాళ్ళు ఇలా కస్టమైజ్ చేసుకున్నారు. అక్కడేమో డార్క్ పింక్ ఉంది, లైట్ పింక్ ఉంది. సో స్టోన్స్ అనేది నేను లైట్ పింక్ తీసుకున్నాను, థ్రెడ్ అనేది కొంచెం డార్క్ పింక్ తీసుకున్నాను. సో ఇది అంటే కస్టమైజేషన్. వాళ్ళు అడిగిన విధంగా నేను కస్టమైజ్ చేసుకున్నాను. ప్రతి ఒక్క దాని ప్రైస్ నేను వాళ్ళకి ఎంతలో అమ్మాను, సో నా ప్రైస్ ఏంటి అనేది నేను మెన్షన్ చేశాను. మీరు వేరే పేజెస్లో కంపేర్ చేసుకోండి, వాళ్ళకి మనకి సో తక్కువ ఉంది అని మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి, నేను కూడా కస్టమైజ్ చేస్తాను మీకు నచ్చిన విధంగా మీ శారీకి మ్యాచింగ్. సో మీరు ఏదైనా చేంజెస్ చెప్పినా కూడా చేస్తాను. మీకు ఏదైనా ఇంకేదైనా డిజైన్ వేరే కావాలంటే మీ క్రియేటివిటీ యూజ్ చేసుకొని మీరు మార్పులు తెర్పులు అన్నీ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కస్టమైజేషన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నేను మిగతావి ఏవైతే చేశానో బ్యాంగిల్స్ వాటివి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, మొత్తం క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇది బ్లూ అండ్ బ్లాక్ శారీ. సో నేను ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ బ్యాంగిల్స్ తీసుకుంటాను. ఇది కస్టమర్కి వచ్చింది కదా, నాకు ఒక కామెంట్ వచ్చింది, దాన్ని బట్టి నేను ఈ బ్లూ అండ్ బ్లాక్ చేశాను. దీంట్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్లాక్ అనేది ఎక్కువ హైలైట్ అయింది అండ్ వైట్ అనేది బ్లాక్ అనేది ఎక్కువ హైలైట్ అయింది, బ్లూ అనేది తక్కువ హైలైట్ అయింది. సో మోస్ట్లీ నేను బ్యాంగిల్స్ అనేవి బ్లూలో చేశాను అండ్ స్టోన్ ఎక్కువ హైలైట్ చేశాను. స్టోన్ వర్క్ అనేది కొంతమందికి ఎక్కువ బాగా నచ్చుతుంది, ఎక్కువ హెవీగా కనిపించాలి, ఎక్కువ షైన్ ఇవ్వాలి, నైట్ టైం పార్టీస్కి మనం ఎక్కువ వేసుకుంటే అప్పుడు మనం స్టోన్ ఎక్కువ పెట్టుకుంటే అది ఇంకా హైలైట్ అవుతుంది ఆ లైటింగ్ అనేది పడి. సో నేను ఇలా కస్టమైజ్ అయితే చేశాను. శారీ అయితే చూపిస్తున్నా, సో దీనికి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీ శారీ ఇలా ఉందంటే ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నా. ఇలానే కాదు, మీరు ఏదైతే ఎక్కువ హైలైట్ అయిందో అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఏదైతే ఎక్కువ హైలైట్ అయిందో దాన్నే మళ్ళీ హైలైట్ చేయడం వల్ల మొత్తం అవుతుంది కాంట్రాస్ట్గా. ఏదైతే తక్కువ మనకు శారీలో హైలైట్ అయిందో దాన్ని చేసుకోవడం బాగుంటుంది. శారీస్కే చేసుకోవాలా కస్టమైజేషన్ అంటే అలా ఏం లేదండి. శారీస్కి చేసుకోవచ్చు, డ్రెస్సెస్కి చేసుకోవచ్చు, హాఫ్ శారీస్కి చేసుకోవచ్చు, ఫ్రాక్స్కి చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఇది యాక్చువల్ నేను చేసిన పేరింగ్ అంతే, పేర్ చేశాను అంతా. ఇది కరెక్ట్గా ఇలా చేయలేదు, వేరే బ్యాంగిల్స్కి చేసి దాంట్లో నుంచి నేను కుందన్ లైక్ కాసు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సైడ్ బ్యాంగిల్స్, వాటిని తీసుకొచ్చి దీనికి మ్యాచ్ చేశాను. సూపర్గా సెట్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్ అండ్ హెవీ లుక్. మీరు పక్కన వేరే పేజెస్లో అడగండి, మనకు కాసు బ్యాంగిల్సే 4 కాసు బ్యాంగిల్స్ వచ్చి 400 అలా చెప్తారు. సో నేను ఇక్కడ కాసు బ్యాంగిల్స్ విత్ ద బ్యాంగిల్స్ మొత్తం కలిపి 400 అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా ఆరెంజ్ కలర్, దీనికి మనకి ఇది పట్టు టైప్లో ఉంది కాబట్టి కాసు బ్యాంగిల్స్ అని ఇంకా సూపర్ హైలైట్ వేసాయి అనమాట.
సో ఇందాక బ్యాంగిల్స్ కూడా నేను ఈ సెట్లో నుంచే తీసాను. ఇది నారాయణపేట్ శారీ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ నారాయణపేట్ శారీ ఉంటుంది. సో దీనికైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్. సో ఈ నారాయణపేట్ శారీకి మ్యాచ్ అవుతాయి అన్నట్టే నేను ఈ బ్యాంగిల్ సెట్ అయితే చేశాను. సూపర్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండర్ బడ్జెట్లో 500 లోపు ఎంత సూపర్ ఉంటాయంటే సూపర్గా ఉంటుంది. ఎవరు నమ్మరు 500 అంటే అంత బాగుంటుంది. సో మీకు ఇదే కలర్ కాకుండా వేరే కలర్ కూడా మనము చేంజెస్ చేసుకోవచ్చు. మన మార్పులు ఏదైనా ఉంటే మనకు నచ్చకపోతే అవి తీసేసి దీని ప్లేస్లో వేరే కొన్నిసార్లు మన డ్రెస్సెస్ కూడా మనకు అనిపిస్తాయి కదా. సో ఇవి లేకపోతే బాగుంది డ్రెస్కి, ఈ మోడల్ లేకుండా వేరే ప్యాటర్న్ ఉంటే బాగుంటుంది. సో సేమ్ కస్టమైజేషన్ అంటే మనం వాళ్ళకి చెప్పి ఇవి మార్పు చేయమని చెప్పి చేయించుకోవడమే అంతే. సో ఇక్కడ చూడండి ఎంత హెవీగా ఉందో. సో ఇది రెడ్ అండ్ గ్రీన్ అండి. ఎంత బాగుందో పట్టు శారీస్కి, హెవీ బ్రైడల్కి కానీ చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. ఫోటోలో కంటే మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. 8 గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వస్తాయి, 8 రెడ్ కలర్ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ 4 సైడ్ బ్యాంగిల్స్ వస్తాయండి. సో సింపుల్గా మనకు కావాలనుకుంటే ఓన్లీ రెడ్ వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ గ్రీన్ వేసుకోవచ్చు. ఈ గ్రీన్ వాటిని వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ రెడ్ని వేరే శారీస్ పైకి మ్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ ప్లెయిన్గా వేసుకోవచ్చు. సో మనకు నచ్చినట్టు మనం దాన్ని చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీ ఉంటే మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అయింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.